రావడం జరిగింది కాబట్టి సంతోష్ రావుని ఆ వివరాలకు సంబంధించిన అన్ని ప్రస్తుతము కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పూర్తి చేసిన తర్వాత నందినగర్ నివాసానికి కొద్దిసేపటి క్రితమే సిట్ అధికారులు చేరుకుంటున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అక్షయ, అంటే రాధాకృష్ణ, కేసీఆర్ కి సిట్ నోటీసులతో ఈ ఇష్యూ చివరాంకానికి చేరుకుందని అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే దాదాపు 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంది కేసీఆర్ కాబట్టి చివరికి కేసీఆర్ ని విచారిస్తారని అందరూ భావించారు. అందులో భాగంగానే కేసీఆర్ నోటీసులకు రంగం సిద్ధం చేసి నందినగర్ లో ఉన్న కేసీఆర్ ఇంటికి సిట్ అధికారుల బృందం అయితే చేరుకుంటుంది. మరికొద్ది సేపట్లో అక్కడ ఉన్న సిబ్బందికి కానీ లేదా ఆ కేసీఆర్ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే నోటీసులు ఇచ్చే అవకాశం అయితే అందజేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. అలాగే కేసీఆర్ కూడా గతంలో మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రికి సంబంధం ఉండదు, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం ప్రతి ప్రభుత్వంలో కూడా ఇది సాగుతుంది, హోంమంత్రి వరకు ఎక్కువగా సంబంధాలు ఉంటాయి తప్ప తమకు ఎలాంటి ముఖ్యమంత్రి వరకు ఇవేవి రావు అంటూ కూడా అతను చెప్పడం జరిగింది. కాబట్టి మరి ముఖ్యమంత్రి వరకు వెళ్తుందా లేదా కేసీఆర్ గత ముఖ్యమంత్రికి సంబంధించిన విచారణ పూర్తయిన తర్వాత ఇంకా మరెవరికైనా నోటీసులు అందజేస్తారా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే నందినగర్ నివాసానికి సిట్ అధికారుల బృందం చేరుకుంటుంది. అక్షయ్, రాధాకృష్ణ, అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్కి ఏమైనా డెడ్ లైన్ ఉందా? ఎందుకంటే మనం చూస్తున్నాం 20వ తారీఖు నుంచి ఇప్పటి వరకు, అంటే కేసీఆర్కి ఇవాళ నోటీసులు ఇవ్వడానికి వెళ్ళినట్టుగా మనకు కనిపిస్తోంది. ఎంతవరకు డెడ్ లైన్ ఉందంటారు సిట్కి, అంటే విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వడానికి? సాధ్యమైనంత తొందరగా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయాలి. ఎందుకంటే గతంలోనే పాత సిట్ ఏదైతే ఉందో ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో అలాగే డీసీపీ వెజ్జన్ నేతృత్వంలో సాగిన సిట్ విచారణలో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. అలాగే సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఆ తర్వాత దర్యాప్తులో వచ్చిన వివరాలు, స్టేట్మెంట్ల ఆధారంగా ప్రభుత్వం కొత్త సిట్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో దాదాపు 6 ఐపీఎస్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కలుపుతూ ఒక సిట్టును ఏర్పాటు చేసి సాధ్యమైనంత తొందరగా సిట్టు విచారణ పూర్తి చేసి దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నిటినీ కూడా కోర్టులో హాజరుపరిచేలాగా చూడాలంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఎప్పుడైతే కొత్త సిట్టు ఏర్పడిందో అప్పటి నుండి కూడా విచారణను చాలా వేగవంతం చేశారు. ఎవరూ ఊహించలేదు సిట్టుకు సంబంధించిన అధికారులు నోటీసులు జారీ చేస్తారని, హరీష్ రావు గాని కేటీఆర్ గాని. ఆ తర్వాత వరుసగా వీళ్ళకందరికీ కూడా నోటీసులు జారీ చేయడంతో ఒక్కసారిగా సిట్టు తమ వేగాన్ని పెంచడం జరిగింది. ఇప్పుడు కేసీఆర్ విచారణ తర్వాత సాధ్యమైనంత తొందరగా పూర్తి ఎవిడెన్స్ ని కోర్టులో దాఖలు చేసే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ప్రత్యేకంగా డెడ్ లైన్ అంటూ ఏం లేదు, కానీ సాధ్యమైనంత తొందరగా, అంటే ప్రభుత్వం అప్పుడు భావించింది దాదాపు 3 నుంచి 6 నెలల లోపల దర్యాప్తు అంతా పూర్తయిపోయి కోర్టుకు పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయాలని భావించారు. కానీ ఇంకా విచారణ కొనసాగుతుంది. విచారణలో కొత్త అంశాలు కూడా వెలుగులోకి వస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి కేసీఆర్ విచారణ తర్వాత ఏం జరగబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది. అక్షయ, రాధాకృష్ణ, అంటే నందినగర్ లో కేసీఆర్ నివాసానికి అయితే సిట్ అధికారులు చేరుకున్నారు. ఇప్పుడు వరుసగా బీఆర్ఎస్ నేతలందరికీ నోటీసులు ఇచ్చారు. వారందరూ కూడా విచారణకు హాజరయ్యారు. అయితే కేసీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అనే దాని మీద అయితే ఉత్కంఠ నెలకొంది. ఏమంటారు? అక్షయ్, ఎందుకంటే మనం హరీష్ రావు విచారణ అప్పుడే చూసాము. అడ్వకేట్లు సిట్ కార్యాలయానికి వచ్చినప్పుడు వాళ్ళని లోపలికి వెళ్లకుండా అడ్డుకోవడం జరిగింది. ఆ టైంలో అడ్వకేట్స్ తోటి మనం మాట్లాడినప్పుడు కూడా అడ్వకేట్స్ ఒకటే విషయాన్ని చెప్పారు, తమకి లీగల్ గా వెళ్లడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 12 గంటలు ఆ రోజు ముందు రోజు రాత్రి 9 గంటలకు నోటీసులు జారీ చేసి మరుసటి రోజు 11 గంటలకే రమ్మని చెప్పారు. తమకు టైం తక్కువగా ఉంది, అయినా కానీ తాము కోర్టుకు వెళ్లి ఈ సిట్ ఇచ్చిన నోటీసులపై స్టే తెచ్చుకునే అవకాశం ఉంది. కానీ హరీష్ రావు మాత్రం అలా చేయకుండా నేరుగా సిట్టు విచారణకు వచ్చారు అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి మరి కేసీఆర్ కూడా సిట్టుకు సంబంధించిన విచారణకు వెళ్తారా? ఎందుకంటే ఇప్పుడు దాదాపు మధ్యాహ్నం 1:30 కావస్తుంది. కాబట్టి రేపు ఒకవేళ సిట్టు కనుక నోటీసులు జారీ చేస్తే రేపు ఉదయం విచారణకు రావాల్సి ఉంటుంది. మరి ఈ లోపు ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ హైదరాబాద్ కు రావాల్సి ఉంటుంది, సిట్టు కార్యాలయానికి విచారణకు రావాల్సి ఉంటుంది. నోటీసుల్లో ఒకవేళ కార్యాలయానికి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని కనుక చెప్తే, లేదు అంటే సిట్టు అధికారులు వెళ్లాల్సి ఉంటే ఫామ్ హౌస్ కు వెళ్లి అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సిట్టు నోటీసుల్లో ఏం పేర్కొనబోతుంది అనేదే చాలా కీలకంగా ఉండబోతుంది. విచారణకు రమ్మంటారా లేదా విచారణకు అధికారులు వెళ్తారా అనేది చూడాల్సి ఉంది. ఒకవేళ మరి అధికారులు కనుక విచారణకు రమ్మంటే కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అంటే లీగల్ గా వెళ్తారా లేదా సిట్టు విచారణకు హాజరవుతారా అనేది చూడాల్సి ఉంటుంది. అక్షయ్, అంటే కేసీఆర్ కి సిట్ నోటీసులకు సంబంధించి బీఆర్ఎస్ వెర్షన్ ఏంటి రాధాకృష్ణ? బీఆర్ఎస్ నాయకులు చెప్తూనే ఉన్నారు, అంటే మొదటి నుండి కూడా తాము ఊహిస్తున్నాము ఖచ్చితంగా గత ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా ఉన్నారో వాళ్ళకందరూ కూడా ఖచ్చితంగా నోటీసులు జారీ చేస్తుంది, వాళ్ళందరినీ కూడా సిట్టు కార్యాలయానికి పిలిపిస్తారనేది కూడా చెప్తూ రావడం జరిగింది. హరీష్ రావుతో పాటు కేటీఆర్, సంతోష్ రావుల విచారణ సందర్భంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు,
విచారణకు హాజరైన కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులు కావచ్చు, వీళ్ళు ముగ్గురు కూడా పొలిటికల్ గా తమను ఎదుర్కోలేకనే ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలయాపన చేస్తున్నారు, తమను వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు, పురపాలక శాఖకు సంబంధించిన ఎన్నికలు కూడా ప్రకటన చేశారు కాబట్టి వీటిలో ఎదుర్కోలేకనే తమ పైన ఇలాంటి ఫోన్ ట్యాపింగ్ అడ్డు పెట్టుకుని తమను వేధించడం అనేది చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తూ రావడం జరిగింది. అలాగే కొంతమంది నాయకులు కూడా చెప్తూ ఉన్నారు, మొదటి నుండి కూడా తాము ఊహిస్తూనే ఉన్నాము, ఖచ్చితంగా కేసీఆర్ వరకు వెళ్తారు, కేసీఆర్ కి ఫోన్ ట్యాపింగ్ అంశంలో నోటీసులు జారీ చేస్తారని. కాబట్టి బీఆర్ఎస్ నాయకులు కూడా కొత్తగా వాళ్ళేమీ ఆశ్చర్యపోవట్లేదు, ఖచ్చితంగా నోటీసులు ఇస్తారని తాము ముందు నుండే భావిస్తున్నాం కాబట్టి అందులో భాగంగానే దర్యాప్తులో భాగంగా కేసీఆర్ కి నోటీసులు ఇస్తున్నారు అనేది కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సమర్థించే అవకాశం అంటే ఒప్పుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే తాము ఊహించారు కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు, ముందు నుండి తాము ఊహిస్తున్నాము కేసీఆర్ కి నోటీసులు ఇస్తారని. కాబట్టి ఇప్పుడు సిట్టు ఇచ్చే అధికారులు కేసీఆర్ కి నోటీసులు ఇస్తున్న అంశం పైన అదే విషయాన్ని చెప్తూ వస్తున్నారు. అక్షయ్, రాధాకృష్ణ అంటే సిట్ విచారణకు వెళ్ళినప్పుడు ఇటు కేటీఆర్ కానీ, హరీష్ కానీ, సంతోష్ రావు కానీ, కేటీఆర్ అయితే ఇది లొట్టపీస్ కేసు అని, కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే నోటీసులు ఇచ్చారని, అయినా మేము ప్రశ్నిస్తూ ఉంటామని ముగ్గురు నేతలు కూడా చెప్పడం జరిగింది. అంటే ఏ సందర్భంలో అయినా మాజీ సీఎం కేసీఆర్ ఈ సిట్ విచారణకు సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎప్పుడైనా స్పందించారా? గతంలో చూసాం మనం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన ఏకంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది అన్ని రాష్ట్రాలలో కూడా ప్రభుత్వాలు చేస్తాయి. అది కూడా ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు కావచ్చు, లేదా కొంతమంది ప్రభుత్వాల పట్ల వ్యతిరేకంగా మాట్లాడేవారు, ప్రభుత్వాలని కూలదోల్చాలని అనుకునే వాళ్ళు, అలాగే కొంతమంది అసహనంతో ప్రభుత్వం పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి సంబంధించిన నెంబర్ల పైన నిఘా ఉంచడానికి ప్రతి ప్రభుత్వం కూడా చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే గత ప్రభుత్వం కూడా చేసి ఉండవచ్చు. కానీ ట్యాపింగ్ పర్సనల్ వ్యవహారాలు మాత్రం చేయమని తాము ఎక్కడా చెప్పలేదు. ఎక్కడా కూడా ట్యాపింగ్ సంబంధించిన అంశాలను తాము ఎక్కడ కూడా ఆదేశాలు జారీ చేయలేదనేది గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ చెప్పడం జరిగింది. కేవలం నిఘా మాత్రమే ఉంచాలని తాము చెప్పాము. ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులకు సంబంధించిన సమాచారం ఖచ్చితంగా ప్రభుత్వాలకు తెలియాల్సి ఉంటుంది. వాళ్ళ చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వాళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకుంటున్నారు, ఎవరెవరితోటి మాట్లాడుతున్నారు అనేది ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలకు తెలియాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఎస్ఐబి వాళ్ళపైన నిఘా ఉంచడం, ఆ సమాచారాన్ని అక్కడ ఉన్న ప్రభుత్వ పెద్దలకు ఇవ్వడం అనేది చేస్తుంది అంటూ కూడా గత ప్రభుత్వంలోనే గత ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కాదు కానీ ఫోన్లకు సంబంధించిన నిఘా ఖచ్చితంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ వ్యాఖ్యల తర్వాతనే అందరికీ తెలిసిపోయింది. ఎప్పుడైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందో అది కూడా వ్యక్తిగత విషయాలు నేరుగా వినడం అనేది ఎంతవరకు సమంజసం అంటూ కూడా చాలా వ్యతిరేకత కూడా రావడం జరిగింది. దీనిపైన మాత్రం కేసీఆర్ ఇక్కడ మాట్లాడలేదు, కేవలం నిఘా పైన మాత్రమే మాట్లాడడం జరిగింది. కాబట్టి మరి సిట్ అధికారులు ఇచ్చే నోటీసుల పైన ఎలాంటి యాక్షన్ అంటే ఉంటుందో మనం చూడాల్సి ఉంటుంది. అక్షయ్, అంటే ఈ పూర్తి వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి, సిట్ వ్యవహారానికి సంబంధించి నార్మల్ పీపుల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది అంటారు రాధాకృష్ణ? అంటే ప్రతి ఒక్కరు అంటే గత ప్రభుత్వం ఇలా చేశారు అని చాలా మంది మాట్లాడుకోవడం కూడా మనం వింటూ ఉంటాం కదా. దాదాపు 7.5 పైగా కూడా దాటిపోయింది పంజాగుట్టలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన కేసు నమోదు చేసి. అప్పుడు దాదాపు 5 అధికారులను కూడా అరెస్ట్ చేశారు, వాళ్ళని రిమాండ్కి పంపించారు, వాళ్ళు బెయిల్ పైన బయటికి కూడా రావడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ప్రభుత్వం కొత్త సిట్టుని తాజాగా ఏర్పాటు చేయడం జరిగింది 2 నెలల క్రితం. అసలు ఎందుకు కొత్త సిట్టుని ఏర్పాటు చేయాల్సి వచ్చింది అన్న దానికి సంబంధించి కొంత ప్రజల్లో చర్చనైతే ప్రారంభమైంది. అది కూడా 6 IPSలు అందులో ఉండడం, కొంతమంది ఉన్నతాధికారులను ఉంచి ప్రత్యేక సిట్టును ఏర్పాటు చేయడం. ఆ సిట్టు ఇప్పుడు తాజాగా గత ప్రభుత్వ పెద్దలందరినీ కూడా విచారిస్తుండడం. నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకవైపు కొంతమంది మాట్లాడుకుంటే, కొంతమంది నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరపడం అనేది పూర్తిగా చట్ట వ్యతిరేకం కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే 2 రకాలుగా ఇక్కడ వర్షన్స్ అయితే మనకు ప్రజల నుండి వినపడుతుంది. కొంతమంది సమర్థించే వాళ్ళు ఉంటే, కొంతమంది వ్యతిరేకించే వాళ్ళు మనకు ఎక్కువగా కనబడుతున్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సిట్ కార్యాలయానికి వచ్చినప్పుడు చాలా మంది ఇదే విషయాన్ని అక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నారు. హరీష్ రావు వచ్చినప్పుడు, కేటీఆర్ అలాగే సంతోష్ రావు వీళ్ళు వచ్చినప్పుడు సామాన్యులు చాలా మంది అక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ సిట్ కార్యాలయానికి దగ్గరలోనే పెద్దమ్మ గుడి ఉండడం, ఆ తర్వాత దర్శనాలు చేసుకుని ఇక్కడికి వచ్చే సమయంలో కూడా చాలా మంది ఇదే విషయాన్ని మాట్లాడుతూ రావడం జరిగింది, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన, నోటీసులు అందించే అంశం పైన. కాబట్టి పూర్తిగా ఎవరు దీన్ని సమర్థించట్లేదు, అలాగే ఎవరు అందరూ దీన్ని వ్యతిరేకించట్లేదు అనేది మనం చెప్పాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అక్షయ్, రాధాకృష్ణ అంటే బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టుగా మున్సిపల్ ఎన్నికలకు ముందు కావాలని ఈ విధంగా
నోటీసులు ఇస్తున్నారు అండాన్ని ఎలా చూడాలంటారు? నాకు ఖచ్చితంగా అంటే ఇప్పుడు పురపాలక శాఖకు సంబంధించి ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయబడింది. అలాగే నిన్న దాదాపు ఎవరైతే నామినేషన్లు వేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది, వేస్తూ ఉన్నారు. ఈ టైంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి తీసుకొని రావడం వెనుక ఖచ్చితంగా ప్రస్తుత ప్రభుత్వానికి కావాలనే ఈ విధంగా వ్యవహరిస్తుంది, కావాలనే కక్ష ఎక్కువగా అంటే కావాలనే ఇలాంటి నోటీసులు జారీ చేస్తుందంటే కూడా చాలా మంది ఊహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు అదే విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎన్నికల సమయంలో ఈ విధంగా నోటీసులు జారీ చేయడం ఏంది, కావాలని మానసికంగా ఇబ్బంది పెట్టడమే కాకుండా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యతిరేకతను క్రియేట్ చేసే విధంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నోటీసులు జారీ అవుతున్నాయనేది ఒకవైపు వాళ్ళు చెప్తున్నారు. కానీ దర్యాప్తు పరంగా చూస్తే మాత్రం దాదాపు 1.5 ఏళ్ల దాటిపోయింది ఎఫ్ఐఆర్ నమోదయ్యి. కాబట్టి ఇప్పుడు తాజాగా కొత్తగా సిట్టు ఏర్పాటు చేసి ఇప్పుడు ఎందుకు ఈ అగ్రనాయకులను విచారిస్తున్నారు? గతంలో దర్యాప్తు బృందం ఎందుకు హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, సంతోష్ రావులను ఎందుకు విచారించలేదు? ఇప్పుడు ఈ కొత్త సిట్టి ఎందుకు విచారిస్తుంది అనేది కొంత అనుమానాలకు దారితీస్తున్న పరిస్థితి ఉన్నట్లు కూడా మనకు చాలా మంది ప్రజలు మాట్లాడుకుంటుంటే మనం వింటున్నాము. అదే విషయాన్ని చెప్తున్నాం తప్ప ఎక్కడ కూడా మనం ఈ విషయాన్ని అయితే చెప్పట్లేదు. కొంతమంది బయట మాట్లాడుకుంటున్న విషయాలు ప్రస్తుతం మనమైతే చెప్తున్నాము. ఈ ఎన్నికల సమయంలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసుని మరొకసారి తెరపైకి తీసుకురావడం, అలాగే నోటీసులను జారీ చేయడం, దీని వెనుక ప్రధాన ఉద్దేశం ఏంటి అనేది ప్రస్తుతం ప్రజల్లో చర్చనైతే కొనసాగుతుందని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది.